హీరోయిన్ లేకపోతే ఇంకా బాగుండేది అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది అన్న. అవసరంగా పెట్టారా? అంటే జాన్వీ కపూర్ ప్లేస్ లో వేరే వాళ్ళ ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది. ఎవరంటే బాగుండేది? అది నాకు తెలియదు. షో గారు నేను చెప్తే డైరెక్టర్ తీసుకెళ్ళి పెట్టరు కదా. పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటలేదు, క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ. డబుల్ మీనింగ్ డైలాగ్ ఉన్నాయి కదా, వస్తూ ఉంటాయి అన్న అన్ని. అది కాదు ఎవరైతే సెట్ అయ్యేవారు అనుకుంటున్నారు మీరైతే? తెలీదా మరి అలాంటప్పుడు జాన్వీ కపూర్ బాగుందని? అవును, నేనేమన్నాను క్యారెక్టరైజేషన్ లేదని చెప్పేదన్నా కానీ జాన్వీ కపూర్ బాగాలేదని మాత్రం అనలేదు. నాకు నచ్చలేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చలేదని? లేదు, నచ్చలేదు. వరస్టింగ్ చేశారనమాట. అంటే క్వశ్చన్ నువ్వే వేస్తున్నావు, ఆన్సర్ నువ్వే వేస్తున్నావు. మరి అది కాదు దాని అర్థమేంటి? వరస్టింగ్ చేశారని అంతే కదా పర్ఫార్మెన్స్. నచ్చలేదన్న దానికి వరస్ట్ అన్న దానికి చాలా తేడా. అవును, నచ్చలేదంటే ఇందుకు నచ్చలేదు అంతే. అంటే నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కదా, నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కదా. అంటే జాన్వీ కపూర్ చెప్పు బ్రో, ఎట్లా అనిపించింది సినిమా? ఎట్లా అనిపించింది? ఆవిడెవరో కూడా తెలియదు అన్న నాకైతే. సినిమా వచ్చేవరకు ఆవిడెవరో కూడా తెలియదు నాకు. ఓకేలే, సినిమాలో మీకు ఏం నచ్చింది? ఎన్టీఆర్ నచ్చాడు. దేవరా సినిమా నచ్చింది. ఏ సీన్స్ నచ్చాయి? ఎంట్రీ సీన్ నచ్చింది. ఎంట్రీ సీన్ లాగ్ అంటున్నారు. ఎవరన్నారు? అదే స్టార్టింగ్ లో అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు అంటున్నారు. జస్ట్ సముద్రం నుంచి బయటకు వచ్చాడు అంతే, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అలా సినిమా చూస్తే గానీ అర్థమవుతుంది అన్న, సినిమా చూడకుండా మాట్లాడితే ఎవరన్నా చెప్తారు. అవును, ఎన్టీఆర్ చంపాడు అంట, ఎన్టీఆర్ అది నేను చెప్పను అన్న, సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది అన్న. ఎన్టీఆర్ కంబ్యాక్ ఆఫ్టర్ 6 years. అంటే చాలా మంది ఆచార్యతో కూడా కంపేర్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్తారు. లేదు అన్న, ఆచార్యతో పోల్చుకుంటే అసలు 1000 రెట్లు బెటర్ అసలుకి. అంతేనా? అంతే. కొరటాల న్యాయం చేశాడు. ఒక కొత్త కొరటాల శివ గారిని చూసినట్టు మెసేజ్ ఏముంది బ్రో? అవన్నీ నేనే చెప్తే ఇంకెందుకు ఏదో మెసేజ్ కనబడుతుంది కదా. ఫియర్ ఉండాలా? భయపడాలా? ఫియర్ చూపిస్తాడు. ఫియర్ చూపిస్తాడు. ఎన్టీఆర్ చూపించాడా లేకపోతే ఎన్టీఆర్ చూపించాడా? చూపించాడు, మేము చూసాం.